ఇడుపు కాగితం పెట్టిన చిచ్చు అని చెప్పి తెలంగాణ వర్సెస్ ఆంధ్ర లాంగ్వేజ్ ఇష్యూ అని చెప్పి చాలా పెద్ద రచ్చ జరుగుతుంది. మహిళలు ఒక మాట అయితే అనరు. ఆ మాట కూడా అందరికి తెలిసిందనమాట. ఆంధ్ర వాళ్ళందరూ ఆస్తులు అమ్మనీకొస్తే మీరు ఇవ్వగలిగే దమ్ము మీద డబ్బులు అన్నట్టు మాట్లాడినారు. అది అందరికీ 100% తప్పు. మహిళల్ని చాలా మంది చాలా విధాలుగా వాళ్ళ వాళ్ళ కౌంటర్‌లో మాట్లాడుకున్నారు. వాళ్ళతో ఒక ఆణిముత్యం అనమాట. మనోడే తెలిసిందంగా రావణ పరి అతను అబ్బో! చానా బాగా మాట్లాడిండు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆణిముత్యం గురించి మనం మాట్లాడుకుందాం. మనోడేందంటే ఇవన్నీ బానే మాట్లాడతాడు. మాట్లాడుతూ బండబూతులు చెప్తుండు. చాలా మంది చెప్తున్నాం కదా! చాలా విధాలుగా చాలా మంచిగా కూడా మాట్లాడిండు. మనోడు మాట్లాడే మాటలేంది బండబూతులు చెప్తుండనమాట. అది తిట్టడం కూడా పక్కన పెడితే దాంతో ఒక సెన్సిటివ్ టాపిక్ తెచ్చిండు. సరే ఇప్పుడు ఈయన అనడం తప్పే. ఎవరు 'జబర్దస్త్ మహేష్' అనడం తప్పే. నువ్వేం చేస్తున్నావు? నువ్వనేది కూడా తప్పే గదా! ఆ! ఓళ్ళు మొత్తం టాపిక్‌లు అసలు నువ్వు తలాక్ పదం ఎందుకు తీసుకొస్తున్నావు చెప్పు? ఆ! తలాక్ పదం ఎందుకు తీసుకొచ్చావు? మాట్లాడడం కూడా ఎలాగ ఒక ఎలివేషన్ ఇస్తూ ఇప్పుడు నువ్వు ఒక ముస్లిం వాళ్ళని టచ్ చేయగలుగుతావా? ముస్లిం వాళ్ళ జోలికెళ్ళగలుగుతావా? నువ్వు తలాక్ పేరు పెట్టగలుగుతావా? తలాక్ పేరు పెట్టి నువ్వు బతకగలుగుతావా? బట్ట కట్టగలుగుతావా? బయటికి తిరగగలుగుతావా? అని ఎలివేషన్ ఇస్తాం. వాళ్ళని మేమేం చేయలేం. కానీ మా తెలంగాణ లాంగ్వేజ్ గురించి మీరెందుకు వస్తుర్రు? వాళ్ళని మేమేం చేయలేమా? వాళ్ళని మేమేం జేయలేం. అర్థమైందా? వాళ్ళని మేమేం జేయలేం అంటున్నా. మనోడి పేరు ఏం పేరు? రెహమాన్ భాయే గదా! గతంలో ఆయనే జెప్పిండు గదా! ఈ 'ధురేంద్ర' సినిమా రివ్యూ ఇచ్చేటప్పుడు విలన్ పేరు రెహమాన్ డబ్బా ఇటు నా పేరు గూడా రెహమాన్ అని జెప్పిండు గదా! వాళ్ళని మేమేం జేయలేమని నువ్వెందుకు అంటున్నావు బ్రో? అసలు నువ్వు అనగూడదు గదా! నువ్వెలా అంటున్నావు వాళ్ళని మేమేం జేయలేమని జెప్పి. అసలు సెన్సిటివ్ టాపిక్ ఎందుకొచ్చింది? నీలాంటి వాళ్ళు మాట్లాడటం వల్లే గదా! చాలా మందికి ఇప్పుడు ఇలా నువ్వు మాట్లాడినందుకు చాలా నెగెటివ్ వస్తది. వీడియో వచ్చేటప్పుడు నీకే అర్థమైపోద్ది గానీ, నువ్వు ఆ టాపిక్ ఏం తీసుకొచ్చినావు? ఇప్పుడు మన ఉత్తు చైర్మన్ అనుకుంటా ఆంధ్రాకి ఆయన సిగ్నేచర్ స్టూడియోలోనే ఒక మాట అంటూ అన్నాడన్నమాట. మీరు జీహాద్ జీహాద్ అని ఆ పదాన్ని చానా తప్పుగా మాట్లాడతారు. ఎవరో టెర్రరిస్టులు వాళ్ళు మాట్లాడి మాటలను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు వేరేలాగా అనుకుంటారు. దానికి ఒక అర్థం ఉంది. అది తెలుసుకొని మీరు మాట్లాడండి. ఉర్దూలో పదాలు చాలా పదాలు ఏవైతే అర్థాలు తెలుసుకొని మీరు మాట్లాడితే మంచిదనే విధంగా మాట్లాడండి. ఇప్పుడు తలాక్ అనే పదానికి నీకైతే అర్థం తెలుసు. కానీ నువ్వు ఆ పదం ఎందుకు తీసుకొచ్చినావో చెప్పు. హ్మ్. నేను చెప్తున్నా 100% నువ్వు వాడేది మ్యాన్‌ఫ్లోర్ గేమ్. ఇప్పుడు ఏదైతే 'జబర్దస్త్ మహేష్' నువ్వు అందరికన్నా డిఫరెంట్‌గా తిట్టాలా? ఒక వర్డ్ తీసుకొద్దాం తలాక్ అనే దాన్ని. దీని గురించి మాట్లాడదాం. ఇక్కడ నేను నా నువ్వనుకున్నదేంది అందరి వీడియోస్ ఎక్కువుంటే నా వీడియో ఎక్కువుండాలి. నేను మ్యానిప్యులేట్ జేసుకోవాలా? ఇప్పుడు తలాక్ అనే పదం ఉంది గదా! దాన్ని ముందు బయటికి తీసుకొద్దాం. ఆ తర్వాత నేను రేంజ్ పైకి వెళ్దాం. ఈ తలాక్ అనే పదం రాంగానే చాలా మంది చాలా విధాలుగా హైప్ పెంచేస్తున్నారు. అసలు నువ్వు తలాక్ అనే పదం అని ఎందుకు తీసుకురావాలి నువ్వు? చాలా మంది వేరే వాళ్ళు ఎవరు తీసుకొచ్చినా నేను పట్టించుకునేవాడినే గాదు. నువ్వెందుకు తీసుకొచ్చినవు? సరే నువ్వు తీసుకొచ్చినోడికి తీసుకొచ్చినట్టు మాట్లాడినవా? ఇప్పుడు ముస్లిం వాళ్ళని ఏమి అనలేం గదా! మనం ఇలాగ మాట్లాడినాం. కాదు. మేము వాళ్ళని అసలు నువ్వెందుకు అంటున్నావు ఆ మాట? మేమని అసలు మేము వాళ్ళని ఏం అనలేమని ఎందుకు మాట్లాడుతున్నావు? ముస్లిం వాళ్ళని అనలేము. అని బట్టగట్టలేము, బయట తిరగగలమని చాలా వెరిఫికేషన్స్ ఇస్తారు. ఇయ్యే కదా ఎరిపుష్పం మాటలంటే. ఎరిపుష్పం మాటలంటే ఇవ్వే. గొడవలు పెట్టడం అంటే ఇవ్వే. వాళ్ళేం అనలే. మేము పొడుస్తాం, మేము నరుగుతామని చాలా మంది పెద్దల గురించి అంటున్నా. అంటే నువ్వు కూడా ముస్లింవేలే పెద్దల గురించి అంటున్నా. వాళ్ళు చాలా మర్యాదగా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంత మర్యాదగా మాట్లాడతారు వాళ్ళు. ఆ! ఇప్పుడు చాలా మంది వాళ్ళంత మర్యాదగా మాట్లాడితే నీలాంటి వాళ్ళలా గాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చెప్తున్నా గదా! నేను ఫస్ట్ థంబ్‌నెయిల్‌లో గూడా చూసిర్రు. థంబ్‌నెయిల్ ఓపెన్ చేయగానే అవలగా లవలా మాట్లాడింది. ఒక్కడినే గాదు. మాట్లాడినోళ్ళందరూ అవల మాటలే. ఎందుకంటే నీలాగా నాకు బూతులు తిట్టడం రాదబ్బా! తాగొచ్చి తిడతాం లేదు. ఎందుకంటే వీడియో ముందు తిట్టకూడదు గదా! నువ్వు మళ్ళీ రియాక్షన్ వీడియో చేసినావనుకోండి నేను మనోడికి బూతులు రావు. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే మన రియాక్షన్ ఏ టైం అయితాం గానీ మంచిగా మాట్లాడుకున్నప్పుడు మంచిగానే మాట్లాడదాం. నువ్వు అది చేయడం తప్పు. నువ్వు చాలా మ్యానిప్యులేట్ గేమ్ చేస్తున్నావు. నువ్వు కూడా చెప్తున్నావు గదా! ఈ 'జబర్దస్త్ మహేందర్' ఎలాగైతే చెప్పినవో అతని విషయం తర్వాత సంగతి. ఈ నీ విషయానికొస్తే అతను తప్పు చెప్పినాను. అందరూ ఆయన చేసుకుంటే ఏ విధంగా చేసుకొని నేనేమంటున్నా ఆయన చెప్పింది చాలా వరకు తప్పే. ఈ వీడియోలో నీ గురించే మాట్లాడాలనుకుంటున్నా. నువ్వు చేసిందేంటి ఎరుపుసం వ్యవహారమే. 'జబర్దస్త్ మహేందర్' ఎంత ఎరుపుసం వ్యవహారం అయితే చేసిండో నువ్వు కూడా దానికి మించి ఎరుపుసం వ్యవహారమే చేసిండు. తలాక్ అనే పదాన్ని తీసుకొచ్చినావు. ఆయనేమో రాష్ట్రం గురించి ఒక మాట లాంగ్వేజ్ పక్కన పెడితే చాలా మనోభావాలు అటు ఇటు ప్రజలందరిని ఒక మాట మాట్లాడి నువ్వు ఒక మతాన్ని రెచ్చగొట్టేలా నువ్వు ఒక మాట మాట్లాడినావు. అర్థమైంది గదా! ఈయన చేసింది చాలా తప్పు. నువ్వు కూడా దాంట్లో ఇంచుమించు అలాంటి తప్పే నువ్వు చేసినావు. మతాన్ని రెచ్చగొడుతున్నావు. తలాక్ అనే పదం అనేది చెప్తున్నా. ఆ పదం నువ్వు ఎందుకు తెచ్చినావు? నువ్వు అసలు తేకుండా ఉండాలి. తెచ్చినప్పుడు నువ్వు మాట్లాడే విధానం ఉండాలి. మేము వాళ్ళని ఏమి అనలేమని నువ్వెందుకు అంటున్నావు? నువ్వు కూడా ముస్లిమే కదా! మేము వాళ్ళని అనలేమని అసలు ఎందుకు అంటున్నావు నువ్వు? ఆ! అంతగానం ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటిది? ఆ వర్డ్‌కి నువ్వు? మనందరం నేను చాలా సందర్భాలు, చాలా విషయాలు సందర్భాలు ఒకటే చెప్తా. మనది ఒకటే ఒక భాష మనది. తెలుగు భాష ఒక్కటే. మనకి దాంట్లో చూసిన యాస వేరు. అర్థమైందా? యాస వేరు మనకు తెలుగు భాష ఒక్కటే ఒకటి. ఒకటే తెలుగు భాష. యాస వేరు అంతే. నువ్వు ఆంధ్ర విషయానికొచ్చినప్పుడు ఫస్ట్ ఆంధ్ర గురించి చెప్తా. ఆంధ్ర విషయానికొచ్చి చిత్తూరు లాంగ్వేజ్ విషయం 'పుష్ప' సినిమా గాని, 'చాలా' సినిమా, 'పెద్ది' సినిమా గాని ఇలా అన్నమాట. మా ఊరికి జస్ట్ 30 కిలోమీటర్స్ పోయినామనుకో మాది కనిగిరి, కందుకూరని. మా ఊరు కందుకూరు 40 కిలోమీటర్స్ ఉంటది. 30 మా ఊరికనేసి కరెక్ట్‌గా 30 కిలోమీటర్స్ పోతే వాళ్ళు పడమర వాళ్ళంటారు. మమ్మల్ని మాది పడమర అనుకుంటా. మేమేమో పడమర వాళ్ళని తూర్పోళ్ళంటారు. ఇక్కడేమంటారంటే 30 కిలో అవతల పోతే తూర్పోళ్ళు, పడమరోళ్ళు మాటొస్తది. మా భాష వేరుంటది. వాళ్ళ భాష వేరుంటది. అర్థమైంది కదా! మా భాష వేరుంటది. వాళ్ళ భాష వేరు. ఓన్లీ 30 కిలోమీటర్లకే.
అలానే తెలంగాణలో కూడా రీజనల్ లాంగ్వేజ్ ఉంటాయి అబ్బా! ఫస్ట్ మండలానికి ఒకటి, జిల్లాకొకటి ఇలా ఒక 100 కిలోమీటర్ల అవతల ఊరు మారదు నాకు తెలుసు. నేను కొల్లాపూర్‌లో మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్లయిపోయింది. కొల్లాపూరు, జైరాబాదు, కంకోలు, సంగారెడ్డి, పాడిచ్చేరు అని తెలుసు ఓల్డ్ సిటీ దగ్గర. మళ్ళీ ఇది సంతోష్ నగర్ అంటారు. మళ్ళీ ఇంకోటి అసలు పటాన్‌చెరు. ఇలా ఊర్లు పోయే కొద్దీ లాంగ్వేజెస్ మారుతుంటాయి. లాంగ్వేజెస్ కాదు సారీ. ఇది యాస మారుతుంటది. కొన్ని పదాలు మారుతాయి. ఇక్కడ కూడా అదే కదా! కొన్ని పదాలకు ఒక్కోదానికి ఒక్కోలాగా అర్థం ఉంటది. అంటే మనకుంది ఒకటే భాష తెలుగు భాష. నువ్వు తెలంగాణ నేను ఆంధ్రోని అనుకోవడానికి అసలు ఏముంది ఇప్పుడు అనుకున్నావు. నువ్వు తూర్పు అనే పదం కూడా అనుకునేలాగా వస్తది. ఇప్పుడు మాకున్న ఇంకో కిలోమీటర్‌కి నీది వేరే లాంగ్వేజ్ నాది వేరే నువ్వు తూర్పు అనుకున్నావు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఎట్లా అంటారు. నువ్వు తూర్పు నేను భావంలోనే మన ఇద్దరు చెరొక రాష్ట్రం కావాలా? నీ లాంగ్వేజ్ వేరు, నా లాంగ్వేజ్ వేరు. నా కాడ నేను వాడే పదాలు నువ్వు వాడవని చెప్పి గొడవ పెట్టుకుంటాం. చెప్పు. గొడవ పెట్టుకొని వేరు వేరు అని రాతలు అంటాం. ఇలా చేస్తున్నాం లాస్ట్‌కొచ్చేసరికి ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కూడా నువ్వు వేరు నేను వేరు అనుకునేలాగా వస్తది. వాళ్ళు మాట్లాడేది తప్పే. నువ్వు చాలా విధంగా చాలా విషయాలు మాట్లాడినవు. మా అక్క వాళ్ళని ఇద్దరిని కూడా మేము ఆంధ్ర వాళ్ళకిచ్చాం. నాకు ఆంధ్ర అంటే గౌరవం, తెలంగాణ అంటే గౌరవం. తెలంగాణ అంటే గౌరవం అంటే గౌరవం కాదు. గౌరవం ఉండాల. అర్థమైందా? గౌరవం ఉండాలా. తెలంగాణ నీది, ఆంధ్ర నాది కాదు. ఏంటి తమిళనాడు అన్న గౌరవం ఉండాలా, కేరళ అన్న గౌరవం ఉండాలా, కర్ణాటక అన్న గౌరవం ఉండాలి. ఇవి 2 కాదు. మన ఇండియాలో ఉన్న రాష్ట్రాలంటే గౌరవం ఇయ్యాల. 2 నాకు గౌరవం అంటే నువ్వు కూడా అవల మాట్లాడుకున్నావు కదా! 2 నాకు గౌరవం అంటే ఏంది మళ్ళా? ఇండియా మొత్తం ఒకటే అంటున్నాం గదా! మళ్ళీ ఇండియా జోలికొచ్చినాం మళ్ళీ మన మిత్ర దేశాలని మనం ఒకటే అంటాం. అంతా లాస్ట్‌కి అంతా అయిపోయినాక మళ్ళీ ఏంటాం? భూమి మొత్తం ఒకటే, ఈ ప్రపంచం అంతా ఒకటే అనుకునేదాకొస్తది. ఇలాగే విడదీసుకుంటూ పోతే ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు గూడా నీది వేరే కాకపోతే నాది వేరే కాపు అనేదాకొస్తది. మనందరం ఒకటే అనుకుంటే భూమి అంతా ఒకటే అనుకునేలాగా ఉంటది. ఆడు మా జబర్దస్త్ మా ఇద్దరు మాట్లాడిండబ్బా తప్పే. నువ్వు మాట్లాడేది కూడా తప్పే. నేనైతే ఖండిస్తున్నా. నేనైతే 100% ఖండిస్తున్నా. నువ్వు తలాకని తేవడం చాలా పెద్ద తప్పు. దానికి తోడు నువ్వు బూతులు తిట్టడం తప్పు. గతంలో కూడా నా విషయం కూడా నువ్వు అలా మాట్లాడినవు, ఇలా మాట్లాడినవు అని చెప్పి నా విషయం కూడా అన్నావు. నువ్వు కూడా బూతులు మాట్లాడినవు. నేను ఖండిస్తున్నా నిన్ను. డెఫినిట్‌గా నేను ఖండిస్తున్నా నిన్ను. నువ్వు బూతులు మాట 100% తప్పు. ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు కామని. మా ఏంది 2 రాష్ట్రాలంటే నాకు గౌరవం ఉంటే మిగతా రాష్ట్రాలు ఇండియాలో ఉన్న రాష్ట్రాల మీద నీకు గౌరవం లేదా? నువ్వు మాట్లాడే మాటలు నిజంగా చెప్తున్నా. ఇవన్నీ పక్కన పెట్టి నేనేదో కామెడీకి అంటున్నా గాని, మనోడు తలాకని పదం పెట్టి నాకు జాగ్రత్త తప్పు అనిపించింది అబ్బా! దీనైతే నేను ఖండిస్తున్నా. మీరు కూడా ఖండియాలా? మనోడు ఆ పదం ఎందుకు తీసుకొచ్చిండు? మనోడు ముస్లిం అయ్యుండి, మేము వాళ్ళని ఏం చేయలేమని అసలు ఎందుకు అంటున్నావు నువ్వు? ఈ మాట అనకూడదు. తలాక్ పదం తీసుకొచ్చినావు. మేము వాళ్ళని ఎందుకు ఏం చేయలేమని ఎందుకు అన్నావు? ఈ ఒక్క మాటకే నేనైతే హర్ట్ అయినబ్బా! మీరు కూడా హర్ట్ అవ్వాలా. మనోడికి చెప్తున్నా కదా! బూతులు తిట్టొద్దు. చాలా రీజనల్‌గా మాట్లాడదాం. చాలా మంచిగా మాట్లాడదాం. అర్థమైంది కదా! మనం ఇష్టం వచ్చినట్టు మతాల గురించి అది ఇది అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వరని మాత్రం అది అది మన మోటివ్ కాదు. మనోడిని చాలా రీజనల్‌గా మాట్లాడదాం అబ్బా! ఈసారి మనోడికి దింపేసేయాల. ఇష్టం వచ్చినట్టు తిడుతుండు ఎవరిని పడితే వాళ్ళని. ఇప్పుడు మహేందర్ గురించి అంటే నేను చెప్తున్నా కదా! ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఇంత పెద్ద వీడియో నువ్వు మహేందర్‌ని ఏమనలేదు తెలంగాణ వాళ్ళంటే రేపు నేను ఫస్ట్ చెప్తున్నా. ఇది అవలగాళ్ళు అవలా మాటని. మహేందర్ వస్తడు, అందరూ వస్తారు దీంట్లో. నువ్వేం పీకుతున్నావు అంటే నేను ఎవ్వరిని ఇంత మటుకబ్బా! ఎవ్వరిని నువ్వు దాన్ని చూసినవా? అనవసరంగా ఎవరిని తిట్టను. అలాంటి పద్ధతి మనది కాదు. మహేందర్ ఏమైనా చేసినప్పుడు ఫస్ట్ ఇంకో విషయం మర్చిపోయాను. మహేందర్ మీద కేస్ పెట్టు. నా భాషననడో, నా ప్రజలననడో, నా తెలంగాణ వాళ్ళనని చెప్పి కేస్ పెట్టు. ఇప్పుడు మహా అంటే నాలాంటోడు చెప్తే ఇనకపోవచ్చు. నీకు లక్షల కొద్దీ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు గదా! నేను కేస్ పెడుతుంటే పోలీసోళ్ళు నా కేసుని స్వీకరించుకుంటలేరు. నా ఎఫ్ఐఆర్ రాస్తలేరని చెప్పి బయటకొచ్చి మాట్లాడబ్బా! మిలియన్ల కొద్దీ నీ వీడియోస్ చూసారు కదా! నీ షార్ట్ వీడియో మినిమమ్ మిలియన్ల కొద్దీ పోతుంటది గదా! కేస్ పెట్టేసేయి. వచ్చి అవలా మాటలు మీరు వాళ్ళని ముస్లింలు ఏం చేయలేరు మీరు. అది ఇది నేను ముస్లిం గాదు అన్నట్టు మాట్లాడతావేంది నువ్వు? సరేనబ్బా! నీకెలా సరేనబ్బా! మనోడు చెప్పేది నాకైతే నచ్చదు. నేనైతే ఖండిస్తున్నా. ఎవరెవరు ఖండిస్తారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఈ విషయం మటుకు పక్కా మనోడికి తెలవాలన్నమాట. నేను చేసిన వీడియో వీళ్ళ దగ్గరికెళ్ళాలా. మన సారీ రెహమాన్ భాయ్ దగ్గరికెళ్ళాలా. మనోడు కూడా ఒక రియాక్షన్ వీడియో చెయ్యాలా. ఓకే. నేను ఆ మాట అన్నది తప్పని మనోడు చేయాలా. నేనేం తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. కాకపోతే నేను తప్పు మాట్లాడను. తప్పు మాట్లాడను కూడా. ఒకటికి 2 సార్లు ఆలోచిస్తా. బాగాలేకపోయింది ఒక వీడియో డిలీట్ చేసుకుంటా గానీ నేనైతే అప్‌లోడ్ చేసుకోనబ్బా! ఓకే. మీకు అర్థమైంది గదా! ఎవరైతే ఈ టాపిక్ మీద నేను చెప్తున్నా గదా! తీసింది ఇప్పుడు ఆ మూవీ తీసేవాళ్ళు వాళ్ళేం మాట్లాడలే. చెప్పినా గదా! వ్యూస్ కోసం పుట్టగొడుగులాగా ఇలాంటి అవలగాలు అవల మాటలు మాట్లాడి చెప్పి, ఏదో తెలంగాణ వర్సెస్ ఆంధ్ర డివైడ్ వేరు చేసుకుందాం అది ఇది అని చెప్పి మాట్లాడతారు. ఇది మంచి పద్ధతి కాదు. 2 రాష్ట్రాలు గౌరవిస్తున్నా కదా! ఇండియా రాష్ట్రాలన్నిటిని గౌరవించాలా. ఇది గుర్తుపెట్టుకొని ఓకే వీడియో ఇంతకు ముందు ఇంకోటి బాయ్.